Yeah, hi. Good morning and good evening, everyone. So, a small recap about yesterday's session. So, DB apps అంటే stateful apps అనమాట. సో, DB apps because they hold some స్టోరేజ్ కదా కస్టమర్ డేటా కానీ సమ్ డేటా అవి ఉంటాయి కాబట్టి DB యాప్స్ ని ఎప్పుడు కూడా స్టేట్ఫుల్ యాప్స్ అంటాము. అండ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా స్టేట్లెస్ అంటాం. సో ఇవన్నీ క్రాష్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇమీడియట్ గా రీస్టోర్ చేయొచ్చు. బట్ DBs క్రాష్ అయితే రీస్టోర్ చేయడం చాలా కష్టం. ఓకే. సో అండ్ దెన్ we discussed about forward proxy and reverse proxy. Forward proxy ఏంటంటే clients are aware of they are behind the proxy, like when we are using VPN, when we are using ISP cache servers to download movies, and when we are working with our company laptops. సో ఈ ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది క్లయింట్స్ యొక్క ట్రాఫిక్ ని మానిటర్ చేయడానికి, క్లయింట్స్ యొక్క ఐడెంటిటీని హైడ్ చేయడానికి, అండ్ క్యాషే పర్పస్ కోసం యూజ్ చేస్తారు. రివర్స్ ప్రాక్సీ వచ్చేసి సర్వర్ యొక్క ఐడెంటిటీని హైడ్ చేయడానికి, యాక్చువల్ సర్వర్ యొక్క ఐడెంటిటీని, అండ్ దెన్ సమ్ సెక్యూరిటీ కోసం అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కోసం యూజ్ చేస్తారు. సో మనం వచ్చేసి Nginx ని రివర్స్ ప్రాక్సీగా యూజ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ ఇట్ టు లోడ్ బ్యాలెన్స్ బిట్వీన్ అవర్ సర్వీసెస్, అండ్ దెన్ వీఆర్ యూజింగ్ ఇట్ టు హైడ్ ద యాక్చువల్ అప్లికేషన్ సర్వర్స్ అన్నమాట. బికాస్ కోడ్ అనేది అప్లికేషన్ సర్వర్స్ లో ఉంది. ఓకే. సో ఈ కోడ్ అనేది మన అప్లికేషన్ సర్వర్స్ లో ఉంది. మనం కేటలాగ్ లో MongoDBకి ఎలా కనెక్ట్ అవుతున్నాం, MongoDB క్రెడెన్షియల్స్ ని కేటలాగ్ లో కాన్ఫిగర్ చేసి ఉంటాం. అలానే MySQL క్రెడెన్షియల్స్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటాం. సో దీని యాక్సెస్ అనేది ఎప్పుడు కూడా యూజర్స్ కి వెళ్ళకూడదు. API యాక్సెస్ కానీ, యాప్ టియర్ యాక్సెస్ ఆర్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ యాక్సెస్. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ కోడ్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉండేది జస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్స్ మాత్రమే. సో నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో నిన్న రివర్స్ ప్రాక్సీ యూస్ చేసాం, అండ్ దెన్ స్టేటస్ కోడ్స్ గురించి డిస్కస్ చేసాం. 200 ని 300 ని మనం ఎర్రర్స్ కింద కన్సిడర్ చేయం, సక్సెస్ కిందనే కన్సిడర్ చేస్తాం. బట్ ఫెయిల్యూర్ రెస్పాన్సెస్ వచ్చేసి 400, 500. 500 అంటే అది సర్వర్ ఎర్రర్ ప్యూర్ గా, వీ నీడ్ టు చెక్ ద లాగ్స్ ఇమీడియట్లీ. 400 అంటే క్లయింట్ సైడ్ ఎర్రర్ అనమాట. ఓకే. జనరలీ 404 అనేది చాలా పాపులర్. 404 అంటే లేని రిసోర్స్ ని మనం రిక్వెస్ట్ చేస్తున్నట్లు మీనింగ్. 403 అంటే నో యాక్సెస్ అని అలా. And then yesterday we started configuring our web interface, and then we configured MongoDB and we then configured catalog. So today అవి ఇంకొకసారి కూడా చేద్దాము. Instances. ఫస్ట్ వెబ్ ఇన్స్టెన్స్. సో కొంతమందికి సూపర్ పుటీలో ఎర్రర్స్ వస్తున్నట్లున్నాయి. సో యూ కెన్ యూజ్ మొబెక్స్టర్, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సూపర్ పుటీ అనమాట. న్యూ ట్యాబ్స్ అలా అంతా ఉంటాయి. సో స్టార్ట్ యూజింగ్ దిస్ వన్, మొబెక్స్టర్. DevOps practice. So t2.micro enough, and then no key pair. సో ఈ క్రియేటెడ్ ఒక అలౌ ఆల్ అనే సెక్యూరిటీ గ్రూప్ ని మనం క్రియేట్ చేసాం. సో దీంట్లో ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. సో ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసాం. సో అలానే వి విల్ క్రియేట్ catalog ఆల్సో. కేటలాగ్ కూడా T2 మైక్రో సరిపోతుంది. And then, yeah. Now let's configure our web instance. DevOps 321.
సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి CentOS అన్ని స్మాల్. ఇక్కడ DevOps Rate 1 లో D caps, O caps. ఓకే, let us take sudo access because we need to install. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ లో మీరు చదవండి, కొంచెం ఇక్కడ కొంచెం టెక్స్ట్ రాశాను. సో Nginx వాడాలా లేదా అనేది డెవలపర్స్ డిసైడ్ చేస్తారు. సో వీఆర్ ఇన్స్టాలింగ్ Nginx. సో దే డిసైడెడ్, డెవలప్మెంట్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు Nginx వాడాలని డిసైడ్ చేశారు. సో వీఆర్ యూజింగ్ Nginx. Nginx ఇన్స్టాల్ అయింది, ఎనేబుల్ చేద్దాం అండ్ స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ వెరిఫై యు ఆర్ గెటింగ్ రెస్పాన్స్ ఆర్ నాట్. రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ కంటెంట్ ని రిమూవ్ చేయండి సో దట్ వీ కెన్ ఇన్స్టాల్ అవర్ ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్ ని టెంప్ డైరెక్టరీలోకి డౌన్లోడ్ చేస్తున్నాం. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు HTML డైరెక్టరీ, Nginx HTML డైరెక్టరీ. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ని అన్జిప్ చేస్తాం అండ్ వీ నీడ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్ ఫర్ అవర్ RoboShop ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్లు చెప్పాను కదా, లోడ్ బ్యాలెన్సింగ్ గా యూజ్ చేస్తాము, రివర్స్ ప్రాక్సీగా యూజ్ చేస్తాము అని. సో రిక్వెస్ట్లు అనే వాటిని ఫార్వర్డ్ చేయాలి బేస్డ్ ఆన్ ద URL ప్యాటర్న్. అది మీకు త్వరలో వస్తుంది. అండ్ దెన్ రీస్టార్ట్. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే వీఆర్ గెటింగ్ అవర్ RoboShop పేజ్. సో ఇప్పుడు ఏంటంటే నేను దీనికి ఒక డొమైన్ కాన్ఫిగర్ చేయాలి. సో ఐ వాంట్ సంథింగ్ లైక్ సమ్ నేమ్ ఆఫ్ ద డొమైన్. IP అడ్రస్ తో యూజ్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. సో వీ నీడ్ టు యూజ్ సమ్ డొమైన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. అసలు ఏం జరుగుతుంది, మనం facebook.com అని బ్రౌజర్ లో ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది ఫస్ట్. సో కంప్యూటర్స్ వర్క్ ఆన్ నెంబర్స్ నాట్ నేమ్స్. సో కంప్యూటర్స్ కి ఎప్పుడు కూడా నేమ్స్ అర్థం కావు, దే ఓన్లీ అండర్స్టాండ్ నెంబర్స్. అది DNS అయినా ఏదైనా కూడా. సో దీనికి IP అడ్రస్ కావాలి బ్రౌజర్ కి. సో ఫస్ట్ టైం మీరు ల్యాప్టాప్ కొని ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు సో బ్రౌజర్ లో ఫస్ట్ చెక్ చేస్తుంది బ్రౌజర్ క్యాషే. సో ఇఫ్ యూ ఇంతకు ముందు మీరేమైనా facebook.com ని యూజ్ చేసింటే అక్కడ క్యాషేలో ఉంటుంది IP అడ్రస్. చెక్స్ IP అడ్రస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో బ్రౌజర్ క్యాషేలో లేదు అనుకోండి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, వన్ మోర్ టైం ప్లీజ్ కన్ఫర్మ్ ఆడియో అండ్ వీడియో ఇస్ క్లియర్, రైట్? థ్యాంక్ యూ. సో బ్రౌజర్ క్యాషేలో లేదు అంటే బ్రౌజర్ ఏం చేస్తుందంటే OS ని కనెక్ట్ అవుతుంది. OS. సో హే OS, డూ యూ నో IP అడ్రస్ ఫర్ facebook.com? సో బ్రౌజర్ కూడా ఏం చేస్తుందంటే బ్రౌజర్ క్యాషేని చెక్ చేస్తుంది. సో ఈ బ్రౌజర్ క్యాషేలో ఇంకేమైనా లైక్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కానీ ఎవరైనా యూజ్ చేశారా అనేది చెక్ చేస్తాం. సో బ్రౌజర్ క్యాషేలో కూడా లేదు అంటే, సారీ OS క్యాషేలో కూడా లేదు అంటే OS లో మనం ఒకటి కాన్ఫిగర్ చేసి ఉంటాం, DNS అనేది కాన్ఫిగర్ చేసి ఉంటాం. లైక్ ఐ కెన్ సే
ఐఎస్పి రిజాల్వర్ అంటాం. సో ఐఎస్పి రిజాల్వర్ అనేది DNS resolution is the responsibility of ISP అన్నమాట. సో మనకైతే ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో మనకు డొమైన్ కి IP అడ్రస్ ని రిజాల్వ్ చేసి ఇవ్వడం అది ఐఎస్పి రెస్పాన్సిబిలిటీ. సో OS లో లేదు కాబట్టి OS ఏం చేస్తుందంటే ISP ని కాంటాక్ట్ అవుతుంది, ISP రిజాల్వర్. I need IP address for facebook.com. సో ఈ ఐఎస్పి రిజాల్వర్ కూడా ఒక క్యాష్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తుంది మన నెట్వర్క్ లో ఎవరైనా యూజర్స్ facebook.com ని యూజ్ చేస్తున్నారా. ఒకవేళ ఎవరు యూజ్ చేయలేదు అంటే ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అంటే ఐఎస్పి రిజాల్వర్ ఈస్ కాన్ఫిగర్డ్ విత్ రూట్ సర్వర్స్ అన్నమాట. సో రూట్ సర్వర్స్ అంటే ఏంటి అంటే కొన్ని few organizations voluntarily form రూట్ సర్వర్స్. ఎందుకంటే అందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు వరల్డ్ లో. సో ఎవరో ఒకరు ఆ DNS కి IP అడ్రస్లు ఇవ్వాలి. అందుకని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ US గవర్నమెంట్ కానీ వరిజాన్ ఇలాంటి కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద MNC కంపెనీస్ ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసి రూట్ సర్వర్స్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ రూట్ సర్వర్స్ ఏంటంటే 13 సర్వర్స్ ఉంటాయి వరల్డ్ వైడ్. సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో మనం ఇక్కడ రూట్ సర్వీస్ అని టైప్ చేసామంటే సో ఈ DNS ని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి కొన్ని కంపెనీస్ లైక్ వరిసైన్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, కాగ్నెట్ కమ్యూనికేషన్, సమ్ యూనివర్సిటీస్, నాసా, సో ఇలా US డిపార్ట్మెంట్, సో మోస్ట్లీ US కంపెనీసే సో ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో ఇలా ఒక రూట్ సర్వర్స్ ని ఫామ్ చేసాయి అన్నమాట. ఇవి వరల్డ్ వైడ్ 13 ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి US లో 2, సౌత్ అమెరికా అండ్ దెన్ గ్రీన్లాండ్ అండ్ యూరప్ మనకు దగ్గరలో దిస్ ఇస్ మిడిల్ ఈస్ట్. అంటే వరల్డ్ వైడ్ కవర్ చేస్తుంది. ఆఫ్రికాలో 2, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మేబీ దిస్ ఇస్ జపాన్ సంథింగ్, ఐ డోంట్ నో. సో ఇలా వరల్డ్ వైడ్ ఒక 13 రూట్ సర్వర్స్ అనేవి ఉన్నాయి. 13 అంటే 13 అనే కాదు. సో ఈ 13 లో మళ్ళీ చాలా సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సర్వర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి US లో ఉండే దాంట్లో ఇక్కడ 40 సర్వర్స్ ని పెట్టుకుని ఉన్నారు. 40 సర్వర్స్ ని లోడ్ బ్యాలెన్సింగ్ కోసం. ఓకే, సో 13 రూట్ సర్వర్స్ backed by many servers for load balancing purpose. సో ఈ రూట్ సర్వర్స్ ఏంటి అనేది మనకు అనవసరం. సో ఈ కంపెనీస్ అన్ని కలిసి ఒక అగ్రిమెంట్ కిందకి వచ్చి ఇంటర్నెట్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్స్ వీటన్నిటిని DNS కనెక్షన్స్ ని వీళ్ళు ఒక డిపార్ట్మెంట్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో ఈ b.rootservers.net ని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఇది 13 రూట్ సర్వర్స్ ఉన్నాయి. ఈ 13 రూట్ సర్వర్స్ వెనకాల చాలా సర్వర్స్ ఉన్నాయి. సో ఒక్కటి వర్క్ అయినా కూడా మనకి DNS అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో అన్ని సర్వర్స్ ఒకేసారి ఫెయిల్ అవడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో ఇలా ఇప్పుడు ఏంటంటే మన ISP రిజాల్వర్ రూట్ సర్వర్స్ ని కనెక్ట్ అవుతుంది. అది ఎనీ రూట్ సర్వర్ దగ్గరలో ఏది ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాకి దగ్గరలో ఏ రూట్ సర్వర్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది. ఓకే, సో అవర్ రిక్వెస్ట్ అన్ని ఇక్కడ మిడిల్ ఈస్ట్ కానీ సింగపూర్ కానీ వెళ్తాయి. సో అప్పుడు ISP రిజాల్వర్ రూట్ సర్వర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. సో ఈ రూట్ సర్వర్స్ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే TLD అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టాప్ లెవెల్ డొమైన్. సో ఏంటి టాప్ లెవెల్ డొమైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ .com,
.in, .org. సో మీకు తెలిసిన డొమైన్స్ ఉన్నాయి కదా జనరలీ .net, .gov. సో ఇవన్నీ టాప్ లెవెల్ డొమైన్స్ అనమాట. అంటే మనం యూజ్ చేసే డొమైన్ లో ఏదైతే లాస్ట్ లో ఉంటుందో ఇది జనరలీ మోస్ట్లీ .com అనేది పాపులర్. సో .in అనేది కంట్రీ లెవెల్ డొమైన్. సో ఇండియన్ గవర్నమెంట్ విల్ మేనేజ్ దిస్. సో అలానే .uk అండ్ .gov.in. సో ఇలా. సో ఇవన్నీ ఏంటంటే .us, .australia, .eu, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ గవర్నమెంట్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసినాం అనమాట. ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్యూర్ గా మేనేజ్ చేస్తుంది. సో ఈ .org అనేది లైక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డొమైన్స్. సో అలానే రీసెంట్ గా మీరు చూసింటే .online అని, .ai అని ఇలా కొత్త కొత్త డొమైన్స్ అన్ని వస్తున్నాయి. సో మనం కూడా ఏంటంటే .shop. ఇప్పుడు మనం కూడా ఒక టిఎల్డిని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా .siva అని ఇచ్చుకోవచ్చు. .siva అని చేసి నేను దీన్ని వెళ్ళి ఐ విల్ కన్సల్ట్ రూట్ సర్వర్స్. దట్ దానికంటూ ఒక పాలసీస్ ఉంటాయి. సో మీరే ఒక టాప్ డొమైన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే .siva అనే దాన్ని, సో మీరు వెళ్ళి దానికి తగిన ప్లానింగ్ అంతా చేసుకుని ఆ టెక్నాలజీ అంతా ఇంప్లిమెంట్ చేసి రూట్ సర్వర్స్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఐ స్టార్టెడ్ ఏ టాప్ లెవెల్ డొమైన్ .siva. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోండి. సో ఎవరైనా కూడా ఒక డొమైన్ తో వచ్చినప్పుడు లైక్ సంథింగ్ లైక్ జాయిన్ DevOps.siva అన్నప్పుడు రూట్ సర్వర్స్ కి వెళ్ళి ఆ రూట్ సర్వర్స్ రిక్వెస్ట్ ని ఇక్కడికి పంపించాలన్నమాట. ఓకే, షార్ట్లీ విల్ అండర్స్టాండ్. సో ఎవరైనా కూడా ఒక టాప్ లెవెల్ డొమైన్ ని క్రియేట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఒకవేళ చేసినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తాం రూట్ సర్వర్స్ కి. We will cancel root servers that we started TLD and provide our info. Okay. సో ఇప్పుడు ఏంటంటే నేను facebook.com ఇచ్చాను కాబట్టి రూట్ సర్వర్స్ వచ్చేసి రూట్ సర్వర్ ఏం చెప్తుందంటే రూట్ సర్వర్స్ వచ్చేసి TLD ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈస్ ప్రొవైడెడ్ టు ISP రిజాల్వర్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం లైక్ who is managing .com, who is managing .com TLD. వరిసైన్ అనే కంపెనీ ఈ .com ని ఓన్ చేసుకున్నది. ఓకే, అలా హూ మేనేజింగ్ TLD. ఇలా మీరు చూసారంటే చాలా అంటే చాలా టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. సో ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు అనే ఒక లిస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఆ లిస్ట్ వచ్చేసి TLD వికీ. చూడండి .arpa అనేది ఒక కంపెనీ, .blue, .ovh అనేది OVH అనే కంపెనీ. సో ఈ కంపెనీ నేను కలిసాను మొన్న. ఓకే, అండ్ ఇలా ప్రతి డొమైన్ ని కొన్ని కొన్ని కంపెనీస్ మేనేజ్ చేస్తుంటాయి. ఓకే, సో అలా కొత్త TLDs కూడా మనం పెట్టుకోవచ్చు. మొత్తం లిస్ట్ కావాలి అంటే హియర్. సో .com Verizon, .org పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ అనే ఆర్గనైజేషన్, .net Verizon అండ్ అలానే .edu. సో ఎడ్యుకాస్ అనే ఒక US ఇదన్నమాట. .gov ని US మేనేజ్ చేస్తుంది. .mil అంటే US మిలిటరీ. సో ఇలా మొత్తం ఒక పెద్ద లిస్టే ఉంది. సో ఈ లిస్ట్ అన్నిటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే రూట్ సర్వర్ మనకి TLD ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు facebook.com అడిగారు. ఈ .com అనే దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అది ISP రిజాల్వర్కి వస్తుంది. ఇప్పుడు ISP రిజాల్వర్ ఏం చేస్తుంది .com TLDని అప్రోచ్ అవుతుంది. సో .com TLD ఏమిస్తుందంటే నేమ్ సర్వర్స్ అని ఉంటాయి. నేమ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్.
సో ఇక్కడ వరకు ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో సింపుల్, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఫస్ట్ బ్రౌజర్ క్యాష్ లో చెక్ చేసుకుంటుంది, నాట్ అవైలబుల్. నెక్స్ట్ ఓఎస్ క్యాష్ లో చెక్ చేసుకుంటుంది, నాట్ అవైలబుల్. ఇంకా ఓఎస్ లో బ్రౌజర్ లో లేనప్పుడు మనం చేసేది ఏం లేదు, ఇట్స్ ఐఎస్పి రిజాల్వర్ రెస్పాన్సిబిలిటీ. ఐఎస్పి రిజాల్వర్ వచ్చేసి దాని క్యాష్ లో చెక్ చేసుకుంటుంది, నాట్ అవైలబుల్. దెన్ ఇట్ విల్ కనెక్ట్ విత్ రూట్ సర్వర్స్ అనేది వరల్డ్ వైడ్ ఒక 13 ఉంటాయి. ఇట్స్ ప్యూర్లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఆ రూట్ సర్వర్స్ వచ్చేసి మనం అడిగే రిక్వెస్ట్ బట్టి, ఇప్పుడు facebook.com అడిగినప్పుడు ఆ .com ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇప్పుడు మనం .com ని అప్రోచ్ అయ్యాం. .com ని అప్రోచ్ అయినప్పుడు .com వచ్చేసి నేమ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఏంటి నేమ్ సర్వర్స్ అంటే, సో మనకి డొమైన్ రిజిస్టర్స్ అంటారు. ఓకే, లైక్ మన డొమైన్ ని బుక్ చేసేవాళ్ళు అనమాట, లైక్ గోడాడీ అండ్ దెన్ హోస్టింగర్, ఏడబ్ల్యూఎస్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. సంథింగ్ డొమైన్ రిజిస్టర్, మనం ఒక డొమైన్ కావాలి అనుకుంటే మనం ఎవరినైనా అవ్వచ్చు. సో ఈ డొమైన్ రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ బై ఏ డొమైన్ నౌ, చేసి చూద్దాం. సో వి విల్ యూజ్ హోస్టింగర్ బికాస్ దట్స్ చీప్ అనమాట. hostingr.in లోకి వెళ్ళి, సో మీరు కూడా మీ డొమైన్ ఒకటి బుక్ చేసుకోవాలి. లాగిన్ చేయండి. సో నేను లాగిన్ అయ్యాను కదా. సో ఇప్పుడు డొమైన్ సెర్చ్ చేస్తున్నాను. డొమైన్స్ వచ్చేసి జాయిన్ డెవాప్స్ అనే దాంతో సెర్చ్ చేస్తున్నాను అనుకోండి. సో ఏది చీప్ ఉంటే అది బై చేద్దాం, మనకి ఏదైనా పర్లేదు. జస్ట్ వీ నీడ్ టు యూజ్ వన్ డొమైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్ లో ఏఐ ఆప్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి జాయిన్ ఏఐ ఆప్స్ అని ఇస్తుంది చీప్ గా రావడానికి. మీరు సమ్ డిఫరెంట్ నేమ్ ఇస్తే ఆబ్వియస్లీ చీప్ గానే వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు బై ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ DAWS 76 ఇస్తాను. DAWS 76, yes. ఓకే, మనకి 800 అవసరం లేదు. విల్ గెట్ ఇట్ ఫర్, యూ కెన్ సి DAWS 76.online. సో ఎంతకు వస్తుంది? 89 రూపీస్ పర్ ఇయర్. ఓకే, జస్ట్ బై దిస్ 89 రూపీస్. సెలెక్ట్ చేసుకోండి, చూస్ పేమెంట్ మెథడ్, యూపీఐ. టోటల్ గా మనకి ఎంత పడుతుంది? అరౌండ్ 120 రూపీస్ పడుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, 6281937079, 6281937079 @YTL. Need to ask our team to accept this request.
అయిపోయింది. అది చూపించేటప్పుడు 10,000 5,000 అన్నట్లు చూపిస్తుంది, మీరేం భయపడొద్దు. ఓకే, జస్ట్ నాకు 120 రూపీస్ పడింది అంతే. సో చెప్తున్నాను కదా, అది 5,000 10,000 అని చూపిస్తుంది. డోంట్ వరీ, ఇట్ విల్ ఓన్లీ చార్జ్ 120 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, ఎంటర్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, సో మన అడ్రస్ ఇస్తున్నాం. సో వి గాట్ అవర్ డొమైన్. ఓకే, సో మనకి డొమైన్ వచ్చేసింది. ఈమెయిల్ వెరిఫికేషన్. ఓకే, ఈమెయిల్ వెరిఫై చేద్దాం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇప్పుడు ఇక్కడికి వస్తే లెఫ్ట్ సైడ్ లో టిఎన్ఎస్ అండ్ నేమ్ సర్వర్స్ అని ఉన్నాయి, చూడండి. సో ఇవి నేమ్ సర్వర్స్. సో ఇక్కడ వరకు యూ అండర్స్టూడ్. నౌ మనం ఇప్పుడు నేను రిజిస్టర్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఫస్ట్ నేను హోస్టింగర్ లోకి వెళ్ళి DAWS76.on/.online అని దాన్ని బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ హోస్టింగర్ ఏం చేస్తుంది అంటే, .online అనే దాన్ని ఎవరొకరు మేనేజ్ చేస్తుంటారు, టిఎల్డి. సో ఇప్పుడు ఈ హోస్టింగర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, అది హోస్టింగర్ అయినా గోడాడీ అయినా ఏదైనా కూడా, హోస్టింగర్ responsibility is to update like so and so person, like Sivakumar Reddy with address, all details what DAWS76s.online and the name servers are ఇవి. ఓకే, సో మనం డొమైన్ బై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, డొమైన్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో, అది హోస్టింగర్ అయినా గోడాడీ అయినా ఇంకెవరైనా కూడా, ఆ డొమైన్ ని ఎవరు కొన్నారు, వాటి నేమ్ సర్వర్స్ ఏంటి అనేది మనం ఈ .online TLDకి అప్డేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ .online TLD ఇక్కడ దాకా వస్తుంది కదా. సో మన ISP రిజాల్వర్ వచ్చేసి .online TLDని అప్రోచ్ అవుతుంది. సో అప్రోచ్ అయినప్పుడు ISP రిజాల్వర్ విల్ గెట్ నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? లైక్ ఇప్పుడు నేను చెప్పిన DAWS76s.online నేమ్ సర్వర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? హోస్టింగర్ కంట్రోల్లో ఉన్నాయి. సో నౌ ISP రిజాల్వర్ విల్ కనెక్ట్ టు హోస్టింగర్. ఇక్కడ ఏ రికార్డ్ ఏదైతే ఐపీ అడ్రస్ ని మేనేజ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తా. ఏ రికార్డు అది వచ్చేసి సో ఇదేంటంటే మనకు అంత
ఫ్రెండ్లీ కాదు. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ AWS క్లౌడ్ లో యూస్ చేస్తున్నాం కదా. సో వీఆర్ యూజింగ్ AWS క్లౌడ్. We need some records. We need some records automatically created. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే నేమ్ సర్వర్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. We need to do name servers transformation. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే AWS లోకి వెళ్ళి Route 53 అనేది ఉంటుంది. సో ఇక్కడ Route 53లో ఇక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు డొమైన్స్, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అనమాట AWS. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే డొమైన్స్ ఇక్కడికి వెళ్ళి, సో నేను ఏదైనా ఒక డొమైన్ లైక్ DAWS74s.online ఐ వాంట్ దిస్ రిజిస్టర్ అని కొట్టినప్పుడు నేను ఇక్కడ చెక్ చేశాను అంటే ఇక్కడ ఎంత చూపిస్తుంది, ఇది $25 చూపిస్తుంది. సో ఇది చాలా కాస్ట్లీ కాబట్టి నేను ఇక్కడ డొమైన్స్ కొనుక్కోవట్లేదు. ఓకే, ఈవెన్ $11 ఆల్సో 800 రూపీస్. సో అందుకని నేను హోస్టింగర్లో కొనుక్కుంటున్నాను. హోస్టింగర్లో కొనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత Route 53లో డాష్ బోర్డ్, ఇక్కడ హోస్టెడ్ జోన్స్ అని ఉంటాయి. ఈ హోస్టెడ్ జోన్లోకి వచ్చి నేను నా డొమైన్ రిజిస్టర్ చేస్తున్నాను DAWS76s.online. ఇక్కడ ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇస్తుంది అంటే ఇది పబ్లిక్ హోస్టెడ్ జోన్. ఇక్కడ మనకి కొన్ని నేమ్ సర్వర్స్ ఇస్తుంది. ఈ నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్లి నేను హోస్టింగర్ లో అప్డేట్ చేస్తాను. చేంజ్ నేమ్ సర్వర్స్. ఓకే, సో ఇక్కడ మనకి 4 నేమ్ సర్వర్స్ వచ్చాయి జస్ట్ ఫర్ సేఫ్టీ అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి 24 hours పడుతుందని చెప్తుంది. జనరల్లీ 1 hour కూడా అయిపోవచ్చు, ఆర్ హాఫ్ అన్ అవర్ కూడా అయిపోవచ్చు. వీ నీడ్ టు డూ నేమ్ సర్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్. నేనేం చేశాను, క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ ఇన్ AWS. We got name servers. We need to update name servers in Hostinger. ఇప్పుడు Hostinger responsibility ఏంటి? Hostinger responsibility is to update name servers with TLD .online TLD. సో ఇప్పుడు ఈ హోస్టింగర్ అనేది ఇందాక చూపించింది కదా, ఒక అలర్ట్ 24 hours టైం తీసుకుంటా అని చెప్పింది. ఈ హోస్టింగర్ అనేది సో ఈ .online TLDకి అప్డేట్ చేస్తుంది. ఓకే, దెర్ ఆర్ చేంజ్ ఇన్ నేమ్ సర్వర్స్. మన యూజర్ వచ్చేసి వేరే నేమ్ సర్వర్స్ ఇచ్చాడు, ప్లీజ్ అప్డేట్ దిస్ అని. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది కదా, మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏ నేమ్ సర్వర్స్ మనకు వస్తాయి? .online TLD. AWS వస్తాయా, హోస్టింగర్ వస్తాయా? ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్. సో ఇక్కడ మనం క్రిస్టల్ క్లియర్ గా నేమ్ సర్వర్స్ ని హోస్టింగర్ నీ సర్వీస్ మాకొద్దు, వి యూజ్డ్ ఓన్లీ ఫర్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ బికాస్ యు ఆర్ ప్రొవైడింగ్ ఫర్ లెస్ కాస్ట్. బట్ నాకు ఈ డొమైన్స్ ని నేను మీతో మేనేజ్ చేయాలనుకోవట్లేదు, ఐ విల్ గో విత్ AWS అని క్లియర్ గా చెప్పాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఒక రికార్డ్ క్రియేట్ చేస్తా. జనరల్లీ ఏ రికార్డ్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వద్దు. సో ఇక్కడ మన IP అడ్రస్ వచ్చేసి వెబ్కి సంబంధించిన IP అడ్రస్ ఇస్తాం. బట్ ఇది కొంచెం టైం పడుతుంది, ఆబ్వియస్లీ మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడే కదా నేమ్ సర్వర్స్ చేంజ్ చేసింది. సో ప్రీవియస్ దాంట్లోకి వెళ్ళి సేమ్ ఎలా అయితే చేస్తున్నామో జాయిన్ DevOps.online అని, ఇక్కడ ఏ రికార్డ్ అంటే ఏంటి అంటే సో IP అడ్రస్ ని మ్యాచ్ చేస్తుంది. సో దిస్ ఈస్ అవర్ IP అడ్రస్. ఓకే, సో TTL అనేది తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఇది అగైన్ క్యాష్ అనమాట, జస్ట్ 1 second అన్నట్టు.
సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ అని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ డాట్ ఆన్లైన్ టిఎల్డి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ డాట్ ఆన్లైన్ టిఎల్డి అనేది ఏడబ్ల్యూఎస్ గురించి ఇస్తుంది అనమాట. సో ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్స్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ ఇది ఉంది కాబట్టి సో వీ విల్ గెట్ దిస్ అప్లికేషన్. సో ఇప్పుడు ఒకసారి చేసి చూడండి జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్. ఓకే, సో ఏ రికార్డ్ అనేది ఎప్పుడు కూడా ఐపీ అడ్రస్ ని మ్యాచ్ చేస్తుంటుంది. సో ఇలానే facebook.com కి కూడా .com TLDలో ఆర్ .com TLDలో నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఆ నేమ్ సర్వర్స్ ఇలా అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ హోస్టెడ్ జోన్ అనేది ఓన్లీ ఫర్ రికార్డ్స్ పర్పస్ అనమాట. స్టిల్ డొమైన్ ఓనర్షిప్ ఈజ్ విత్ హోస్టింగర్, బట్ వీఆర్ మేనేజింగ్ ఇట్ విత్ AWS ఫర్ రికార్డ్స్ క్రియేషన్. AWS ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా చేస్తుంది రికార్డ్స్ ని అప్డేట్ చేయడం, బట్ హోస్టింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, so let's see this once again. మీరు రికార్డింగ్ మళ్ళీ వినండి. ఓకే, ఐ కెనాట్ రిపీట్ దిస్ అగైన్ అండ్ అగైన్. సో అందుకే మనం రికార్డ్ చేస్తున్నాం. దిస్ నౌ ఐ ఆల్రెడీ రిపీటెడ్, బట్ నౌ ఫోకస్ అగైన్. సో బ్రౌజర్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ కొట్టాను. ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, జస్ట్ టైప్ ఇన్ ద చాట్. ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది, జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్. ఫస్ట్ బ్రౌజర్ క్యాషేలో చెక్ చేస్తుంది. బ్రౌజర్ క్యాషేలో లేదు. ఇప్పుడు బ్రౌజర్ ఎవరిని అడుగుతుంది, ఓఎస్ ని అడుగుతుంది. సో ఓఎస్ వచ్చేసి ఓఎస్ క్యాషేలో చెక్ చేస్తుంది, ఓఎస్ లో క్యాషేలో లేదు. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఐఎస్పికి అడుగుతుంది, ఐఎస్పి రిజాల్వర్ అని ఉంటుంది. సో ఐఎస్పి రిజాల్వర్ కూడా తన క్యాషేలో చెక్ చేసుకుంటుంది, అక్కడ లేదు. సో నెక్స్ట్ ఎవరిని అడుగుతుంది, ఐఎస్పి సర్వర్ వచ్చేసి రూట్ సర్వర్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ టిఎల్డి ఇన్ఫర్మేషన్ అనేది చాలా పెద్దది అనమాట. ఓకే, ఆ టిఎల్డి ఇన్ఫర్మేషన్ మన ఐఎస్పిలో కాన్ఫిగర్ అయి ఉంటుంది. ఐఎస్పిలో కాన్ఫిగర్ అయి ఉండేది ఓన్లీ రూట్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఐఎస్పి రిజాల్వర్ వచ్చేసి రూట్ సర్వర్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ రూట్ సర్వర్స్ ఏంటంటే మనం ఏ డొమైన్ అడుగుతున్నామో దాని గురించి స్కాన్ చేస్తుంది. నేను అడుగుతున్నది ఏంటి, జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్. సో అప్పుడు ఏం చెప్తుంది, అది డాట్ ఆన్లైన్ కి సంబంధించిన టిఎల్డి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ఐఎస్పి రిజాల్వర్ డాట్ ఆన్లైన్ టిఎల్డిని అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు డాట్ ఆన్లైన్ టిఎల్డిలో ఏముందంటే నేమ్ సర్వర్స్ AWS ఉన్నాయా, హోస్టింగర్ ఉన్నాయా, AWS ఉన్నాయి. సో దెన్ ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది అనమాట. అది ఇక్కడ మనం క్లియర్ గా ఇచ్చాం, ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది. ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏదైతే రికార్డ్ ఉంటుందో ఈ రికార్డ్ ని తీసుకొచ్చి ఈ ఐపీ అడ్రస్ ఏ రికార్డ్ అని ఉంటుంది. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అందులో ఏ రికార్డ్ ఒకటి. సో ఇదేంటంటే మన ఐపీ అడ్రస్ ని మ్యాచ్ చేస్తుంది. అప్పుడు బ్రౌజర్ కి ఐపీ అడ్రస్ వచ్చింది. సో దెన్ బ్రౌజర్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు ద ఐపీ అడ్రస్. ఇదంతా జస్ట్ మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో జరిగిపోతుంది. ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు నేను రాయాలి అంటే బ్రౌజర్ ఇట్స్ క్యాషే, OS it's cache, and then ISP it's cache, and then root servers will give TLD will give name servers, then name servers will give us a record. ఓకే, సో ఇప్పుడు నేను ఈ నేమ్ సర్వర్స్ అప్డేట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి సో ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టొచ్చు. అందుకని నేను ప్రీవియస్ గా ఉండే జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ యూస్ చేశాను. సో మీరు ఈరోజు డొమైన్ బుక్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ లో యూ కెన్ అప్డేట్ దిస్ నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్స్ ని AWS నేమ్ సర్వర్స్ గా అప్డేట్ చేసి అప్పుడు యూ కెన్ యూజ్ దట్ అనమాట. సో AWS ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇక్కడే ఉంది, లోడ్ బ్యాలెన్సర్స్, ఐపీ అడ్రస్లు,
సో ఫాస్ట్ గా అప్డేట్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా అప్డేట్ చేయొచ్చు త్రూ టెర్రాఫార్మ్. సో ఈ పర్పస్ కోసం నేను AWS హోస్టెడ్ జోన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మనకి డిఎన్ఎస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను డాట్ శివ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఐ కెన్ స్టార్ట్. అప్పుడు నేను ఏం చేయాలి, డాట్ శివ స్టార్ట్ చేసినప్పుడు ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ రూట్ సర్వర్స్. అలానే నేను గోడాడీ వాళ్ళతోనూ హోస్టింగర్ వాళ్ళతోనూ వీళ్ళతో మాట్లాడుకోవాలి. సో ఎందుకంటే డాట్ శివ అనే డొమైన్స్ కూడా చూపించండి, మీకు ఇంత కమిషన్ ఇస్తాను అండ్ సంథింగ్ నేను కూడా వాళ్ళతో మాట్లాడుకోవాలన్నమాట. సో దెన్ అవర్ బిజినెస్ విల్ వర్క్ ఫర్ TLD. ఓకే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చేసి మీ IP అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, విల్ టేక్ 5 minutes బ్రేక్, విల్ కమ్ బ్యాక్ at 8:05. ఎవరు లీవ్ అయిపోవద్దు, బ్రేక్ అని చెప్తే చాలా మంది ఎగ్జిట్ అవుతుంది. డోంట్ ఎగ్జిట్. ఓకే, విల్ కమ్ బ్యాక్ ఇన్ 5 minutes. సో ఇది ది హోల్ DNS కాన్సెప్ట్. ఓకే, సో ఇక మనం మన సర్వీసెస్ ని కాన్ఫిగర్ చేద్దాం. ఇప్పుడు నేను DNS యూజ్ చేస్తాను అనమాట. ఓకే, సో వీఆర్ యూజింగ్ catalog. ఫస్ట్ MongoDB చేద్దాం, బికాస్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ అండి. MongoDB. సో నేను MongoDBకి T3 మీడియం చెప్పాను. T3 మీడియం ఎందుకంటే MongoDB అనేది డేటాబేసెస్ ఎప్పుడు కూడా చాలా హెవీగా ఉంటాయి. సో దే నీడ్ మోర్ CPU అండ్ మోర్ మెమరీ. T3.medium. No key pair. Allow all and then launch instance. ఇది ఇనిషియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఐ జస్ట్ కాన్ఫిగర్ దిస్ వెబ్. This is catalog. Let us see if MongoDB is ready. Yeah. సో ఫస్ట్ టైం వింటున్నప్పుడు పూర్తిగా ఎప్పుడు అర్థం అవ్వదు. సో యూ మే అండర్స్టాండ్ ఓన్లీ 50%. మీరు వెళ్ళి మళ్ళీ రికార్డింగ్ చూసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ 80-90%. ఓకే, కాన్ఫిగర్ MongoDB. సో ఫస్ట్ Mongo repo-ని టేక్ sudo access. Mongo repo-ని కాన్ఫిగర్ చేద్దాం. And then we will install MongoDB org.
Okay, so MongoDB ఇన్స్టాల్ చేసాం, తర్వాత enabling it, start it, and then సో ఇది బై డిఫాల్ట్ ఏంటంటే లోకల్ హోస్ట్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో వీ నీడ్ టు ఎనేబుల్ రిమోట్ యాక్సెస్ అనమాట. సో డేటాబేసెస్ అన్ని జనరల్ గా అలానే వస్తాయి. జస్ట్ నీడ్ టు ఎనేబుల్ root access, sorry, remote access. Shit, sorry. Zero dot zero dot zero. Okay, ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత విల్ రీస్టార్ట్ MongoDB. Now you can see netstat -lntp. So 27017 and remote access వచ్చింది మనకి. So now we will work with Mongo catalog. First Node.js disable చేయండి. Take root access and then enable 18th version. So okay, and enable it. So once enable, install it. సో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం ఓన్లీ డెడికేటెడ్ గా. తర్వాత ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ డైరెక్టరీలో మనం కోడ్ ని పెట్టుకోవడానికి. సో డౌన్లోడింగ్ catalog code and then moving to our directory, unzipping there our catalog code. Unzip చేసిన తర్వాత we need to run npm install. సో npm install అంటే స్టడీ డిస్కస్ చేసాం కదా, package.json లో ఉండే లైబ్రరీస్ ని తీసుకొని ఇట్ విల్ ఇన్స్టాల్ అనమాట. ఓకే, Node.js కి npm, జావా ప్రాజెక్ట్స్ కి maven, పైథాన్ కి పిప్, అలా ప్రతి లాంగ్వేజ్ కి ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఈ డిపెండెన్సీస్ ని ఇంటర్నెట్ నుంచి ఫెచ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాల్, we need to create catalog service. Catalog service లో we need to give our information. సో ఇక్కడ చూడండి, కేటలాగ్ అనేది MongoDB కనెక్ట్ అవ్వాలి కాబట్టి we need to give MongoDB IP అడ్రస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను IP అడ్రస్ ఇవ్వకుండా I can give my domain అన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. mongodb.joindevops.online కి I can give my private IP. TTL తక్కువ పెట్టండి, ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది అప్డేట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే జనరల్లీ కమాండ్ వచ్చేసి ns lookup అనమాట. నేను ఫస్ట్ ఎగ్జిట్ అవుతున్నా, I'll show you. సో రికార్డ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ns lookup, మీరు mongodb.joindevops.online ఇచ్చారు అంటే యూ కెన్ సీ దిస్ ఈస్ అప్డేటెడ్ 41.42. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే అక్కడ IP అడ్రస్ బదులు mongodb.joindevops.online అని ఇస్తా. mongodb.joindevops.online.
ఓకే. సో అండ్ మనకి ఇంకొక చిన్న స్టెప్ ఉంది. వి నీడ్ టు లోడ్ డేటా అనమాట. సో ఆ డేటాని ఎలా లోడ్ చేయాలి అంటే ఫస్ట్ MongoDB క్లయింట్ ని ఇన్స్టాల్ చేయాలి. MongoDB క్లయింట్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే వి నీడ్ టు యాడ్ MongoDB repo and then install MongoDB client. MongoDB org అంటే సర్వర్ సాఫ్ట్వేర్, షెల్ అంటే క్లయింట్ సాఫ్ట్వేర్ అనమాట. And I'm giving mongodb.joindevops.online. Okay, so ఇక్కడ we have catalog.js లో we have the data. Now it is loaded. Okay, cat schema catalog.js లో we have the product data అనమాట. సో అదే మనం లోడ్ చేసాం MongoDB లోకి. ఓకే, సో ఇలా అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి systemctl start catalog, systemctl enable catalog ఇలా చేసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి లాగ్స్ చెక్ చేద్దాం. where logs messages. Okay, so systemctl status catalog. ఓకే, ఇట్స్ రన్నింగ్. ఇప్పుడు నేను లాగ్స్ చెక్ చేయాలంటే లాగ్స్ లెస్ కమాండ్ అనేది ఒకటి ఉంటుంది. where log messages ఇలా ఇచ్చినప్పుడు Shift G కొడితే లాస్ట్కి వెళ్తుంది అనమాట. స్టార్టెడ్ కేటలాగ్ సర్వీస్ అనేది చూడండి, ఎక్కడైనా MongoDB కనెక్టెడ్. ఓకే, Ctrl+C క్యూ కొడితే ఎగ్జిట్ అయిపోతారు. సో లెస్ అనే కమాండ్ ఏంటంటే టైల్ అనేది లాస్ట్ 10 చూపిస్తుంది, ఆ రన్నింగ్ లాగ్ చూపిస్తుంది. -f అనేది. లెస్ అనేది ఏంటంటే మొత్తం లాగ్ చూపిస్తుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ అనమాట. Shift G కొడితే ఎండ్కి వెళ్తారు, GG కొడితే స్టార్టింగ్ వెళ్తారు. ఓకే, క్యూ కొడితే ఎగ్జిట్ అవుతారు. That's it. You can just check this. If you are confused, you can just check less command in Linux. ఇక్కడ అది ఇవ్వలేదు, ఎండ్కి వెళ్ళడానికి ఒక్కసారి. సో అది సేమ్, జస్ట్ మనం VIM మోడ్ లో యూస్ చేసాం కదా. సో వి యూస్డ్ GG, Shift G go down, GG go up, Q for fit అనమాట. Okay, so this is simple command. సో యా, సో ఇది అయిపోయింది. కేటలాగ్ MongoDB కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? we need to update reverse proxy. మనకి reverse proxyలో we need to inform vim RoboShop configuration లో ఇక్కడ వచ్చి మనకి కేటలాగ్ రెడీ అయింది కాబట్టి we are giving it is catalog.joindevops.online అనమాట. ఓకే, ఇలా ఇచ్చి సో నేను ఆ రికార్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ రికార్డ్, MongoDBకి ఎలా అయితే రికార్డ్ క్రియేట్ చేశానో ఐ నీడ్ టు క్రియేట్ catalog.joindevops.online. ఇక్కడ వచ్చేసి
కేటలాగ్ ఐపీ అడ్రస్ తీసుకుంటాను. టీటీఎల్ తక్కువ పెట్టండి, ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఎప్పుడైనా మనం చేంజెస్ చేసినప్పుడు ఎఫెక్ట్ అవ్వాలి అంటే రీస్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు వెళ్ళి నేను జాయిన్ DevOps.online అని సెర్చ్ చేస్తే you can see I'm getting the things అనమాట. సో మీకు ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే జనరల్లీ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ డేటాని లోడ్ చేయకపోవడం, MongoDB డేటాని, అండ్ ఈ MongoDBలో ఇందాక నేను చెప్పాను కదా ఇది ఎడిట్ చేయకపోవడం. సో ఈ MongoDBలో ఈ రిమోట్ యాక్సెస్ ఎడిట్ చేయకపోవడం, ఓకే, ఆర్ MongoDBని రీస్టార్ట్ చేయకపోవడం, అండ్ దెన్ కేటలాగ్లో డేటాని లోడ్ చేయకపోవడం. మీరు ఇక్కడ ఇస్తున్నారు కదా ఈ ఐపీ అడ్రస్లో ఇక్కడ స్పేస్లు అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. ఓకే, సో ఇదంతా ప్రాపర్గా ఇవ్వాలి, స్పేస్లు అలా ఉండకూడదు. అండ్ దెన్ డేటాని లోడ్ చేయాలి. తర్వాత వెబ్లోకి వచ్చేసి జస్ట్ కనెక్షన్స్ అనమాట, ఇక్కడ ఏం లేదు. జస్ట్ వెబ్ కేటలాగ్ని కనెక్ట్ అవ్వాలంటే ఈ వెబ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, కేటలాగ్ని ఎలా కనెక్ట్ అవ్వాలని. కేటలాగ్ MongoDBని కనెక్ట్ అవ్వాలంటే ఈ కేటలాగ్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. సింపుల్. ఇప్పుడు నేను ఎవరినైనా మీట్ అవ్వాలి అనుకుంటే, ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి, లైక్ వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేమ్, ఇవన్నీ. సిమిలర్లీ వెబ్ అనేది కేటలాగ్తో డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు వెబ్ షుడ్ హ్యావ్ ద కేటలాగ్ ఇన్ఫర్మేషన్. కేటలాగ్ అనేది MongoDBతో డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు కేటలాగ్ షుడ్ హ్యావ్ MongoDB ఇన్ఫర్మేషన్. సో ఈ మూడు ప్రాపర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని వర్క్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు నెట్వర్క్లోకి వెళ్తే ఇఫ్ యూ రిఫ్రెష్ యూ విల్ గెట్ this one only. If you refresh you will get all the requests happening. ఇక్కడ చూడండి యూనిక్ ఐడి. సో ఇది ఇంకా మనం యూజర్ని కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి we are getting that error. Okay, now if you see categories, ఇది రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, API/catalog categories అని ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, వెబ్కి ఇఫ్ యూ గెట్ ద రిక్వెస్ట్ లైక్ దిస్ API catalog ఫార్వర్డ్ ఇట్ టు ద కేటలాగ్ సర్వర్ అని ఇచ్చాను. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగి మనకి రెస్పాన్స్ ఏమొస్తుంది, ఇది వస్తుంది రెస్పాన్స్. సో ఇక్కడ ఏమున్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, సో దాని తర్వాత నేను రోబోట్లోకి వెళ్ళాను. నాకు పర్టికులర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ స్టాన్ అనే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ చూడండి స్టాన్, this one stan image is fine. ఒకసారి మొత్తం రాబీ, ఇది రాబీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా. సో ఈ రాబీ ఏ కేటగిరీకి వస్తుంది, స్టాక్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత, డిస్క్రిప్షన్ ఏంటి, ఐడి ఏంటి, అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి APIs ద్వారా వస్తాయి అనమాట. సో APIs ఎప్పుడు కూడా ఇలా రా డేటాని ఇస్తాయి. ఈ HTML ఏం చేస్తుందంటే వాటిని మంచిగా HTML లో పెట్టి మనకి ఇస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ యూజర్ అండ్ రెడిస్ ని కాన్ఫిగర్ చేయాలి. సో రెడిస్ అనేది ఏంటి అంటే ఒక క్యాషే అనమాట. ఇప్పుడు మనం చాలా లోకి వెళ్ళి కార్ట్ లో ప్రొడక్ట్స్ యాడ్ చేసేస్తుంటాం. క్యాషే అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ ని చెక్ చేయాలనుకోండి, లాగిన్ అయినప్పుడు యూజర్ ని చెక్ చేయాలంటే యూజర్ డేటాబేస్ ని హిట్ చేయాలి. సో డేటాబేస్ ని హిట్ చేయడం అంటే జనరలీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, లైక్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అలా తీసుకుంటుంది. ఓకే, సో బట్ క్యాష్ ఏం చేస్తుందంటే, మీరు లాగిన్ యూజర్ అప్లికేషన్ వచ్చేసి యూజర్ డేటాబేస్ ని హిట్ చేస్తుంది కదా, ఈ క్యాష్ ఏం చేస్తుందంటే
యూజర్ ఫస్ట్ క్యాష్ అని చెక్ చేస్తుంది. లైక్ ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైం యూజర్ లాగిన్ అయ్యాడు, సో యూజర్ డేటాబేస్ లో డేటా ఉంది. ఫస్ట్ అప్పుడు ఎక్కడికి వస్తుందంటే క్యాష్ అనే దాంట్లోకి వస్తుంది. సో నెక్స్ట్ టైం ఏం జరుగుతుందంటే యూజర్ ఫస్ట్ క్యాష్ అని చెక్ చేస్తుంది. ఇక్కడ లేకపోతే యూజర్ డేటాబేస్ లోకి వెళ్తుంది. సో క్యాష్ అనేది ఏంటి అంటే చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది మనకి. ఈ యాక్చువల్ డేటాబేస్ ని హిట్ చేయడానికి మనకి టైం పడుతుంది, లైక్ 1 సెకండ్ అలా పట్టే ఛాన్స్ ఉంది, లైక్ హాఫ్ సెకండ్ అలా. బట్ క్యాష్ ఏంటంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్, లైక్ 2-3 మిల్లీ సెకండ్స్ లో, ఒక సెకండ్ లో 100 పార్ట్, లైక్ 10 మిల్లీ సెకండ్స్ లో మనకి డేటా అనేది ఫాస్ట్ గా చేసేస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా మనకు తెలిసిందే, అప్లికేషన్స్ అనే వాటికి, బ్రౌజర్స్ అనే వాటికి ఎప్పుడు కూడా క్యాష్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఫర్ ఫాస్ట్ రిట్రీవల్ ఆఫ్ ది డేటా. సో అలానే మనకి కూడా మన ప్రాజెక్ట్స్ లో అండ్ మనం కంపెనీస్ లో యూస్ చేసే ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా రెడిస్ కానీ, రెడిస్ ఆల్టర్నేటివ్ ఇంకేదైనా కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అప్లికేషన్స్ రెడిస్ ని హిట్ చేస్తాయి. రెడిస్ లో డేటా ఉంటే ఫాస్ట్ గా చూపిస్తుంది, రెడిస్ లో లేకపోతే యాక్చువల్ డేటాబేస్ ని హిట్ చేస్తుంది, లైక్ మాంగోడిబి వాటిని. ఓకే, సో ఈ యూజర్ కార్ట్ అనేది రెడిస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో కార్ట్ కూడా ఏంటంటే కస్టమర్స్ ఇమీడియట్ కార్ట్ అనేది హెవీగా యూస్ చేస్తుంటారు. ఏదైనా ప్రొడక్ట్ చూడడం, వెంటనే కార్ట్ లోకి యాడ్ చేయడం. సో ఇదంతా ఫాస్ట్ గా రిట్రీవ్ చేయడానికి రెడిస్ లో డేటా సేవ్ అవుతుంది. ఓకే, వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు రిజిస్టర్ ఏ డొమైన్ అండ్ దెన్ క్రియేట్ హోస్టెడ్ జోన్ ఇన్ AWS and then change name servers, reconfigure RoboShop, web catalog, MongoDB using domains, and then just ఒక చిన్న సెర్చ్ యూట్యూబ్ లో, వాట్ ఈస్ క్యాషే, వాట్ ఈస్ రెడిస్. ఇది చూడండి, మనకేం పెద్ద అవసరం లేదు, ఇది వీఆర్ నాట్ డేటాబేస్ గైడ్స్, వి జస్ట్ నీడ్ సమ్ అండర్స్టాండింగ్ అంతే. సో ఈ కొన్ని చేయండి ఈరోజు. సో ఇది మళ్ళీ మళ్ళీ చేయాలి మనం. నేను ఇప్పుడు టర్మినేట్ చేస్తాను సర్వర్స్ అన్నిటిని అండ్ ఐ విల్ డూ ఇట్ టుమారో. సో ఈ 1 వీక్ అంతా మనం చేస్తే మనకి ప్రాజెక్ట్ పైన ఒక ఫుల్ గ్రిప్ వస్తుంది. అదే మాన్యువల్ ప్రాసెస్ లో మనం అండర్స్టాండ్ చేసుకోవడం. సో మీరు ఒక్కసారి చేసేసి నాకు వచ్చేసింది, ఇక నాకు చేసే ఓపిక లేదు అంటే కుదరదు. సో ఈ వీక్ అంతా మాన్యువల్ గా చేయాల్సిందే. అలా చేసినప్పుడే మీకు ప్రాజెక్ట్ పైన ఫుల్ గ్రిప్ వస్తుంది. అప్పుడు ఇక ఆటోమేషన్ అనేది స్పీడ్ అవుతుంది. సో యూ కెన్ డూ ఇట్ వెరీ వెల్. సర్వర్స్ ని స్టాప్ చేయొద్దు, టర్మినేట్ చేసేయండి. డూ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో ఎస్టర్డే కూడా క్యూఎస్ సెషన్ జరిగింది, ఈ రోజు కూడా సేమ్ టైం కి క్యూఎస్ సెషన్ జరుగుతుంది. మీరు సేమ్ లింక్ యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, we will discuss few questions now. అభిరామ్ గంట. అభిరామ్ గంట. సారీ సార్, బై డిఫాల్ట్ వచ్చినట్టు. ఓకే, నో ప్రాబ్లం. రఘునాథ్ ఆల్లా. హలో, ఎస్, యా గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు మనకి 3 సర్వర్స్ అనేది కావాలి కదండి, లైక్ వెబ్కి ఒకటి, క్యాటలాగ్ ఒకటి అండ్ మన ఇంటర్ఫేస్ ఒకటి కదా. యా, చాలా వాటికి సర్వర్స్ కావాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వర్ అనేది ఇట్స్ డిఫాల్ట్. ఎస్. ఓకే 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 ఫైన్. యా, ఇస్ ఏ రియల్ టైం కూడా ఇలాగే ఉంటుందండి శివ గారు? అవును, ఇలానే ఉంటుంది. ఓకే ఓకే. హలో. యా, అలానే ఉంటుంది. ఓకే ఓకే, మీకు నిన్న పింక్ చేసాయండి, ఒకసారి కాల్ చేస్తారేమో అనేసి. యా షూర్ బ్రో. ఫణీంద్ర బెంగళూరు. ఓకే, ఐ విల్ కాల్ యూ. యా యా. సురేష్ కుమార్. ఇది ఓఎస్ క్యాష్ అంటే ఎక్కడ ఉంటుందండి అది? దాన్ని రిజాల్వర్ క్యాష్ అంటారు, ఓఎస్ రిజాల్వర్. ఓఎస్ టిఎన్ఎస్ క్యాష్. లొకేషన్ వచ్చేసి
అప్లికేషన్ లానే ఏముండదు. అది మనకు తెలియదు విండోస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తది అనేది. మనం కావాలనుకుంటే క్లియర్ చేయొచ్చు. విండోస్ ఇక్కడ విండోస్ దాని ఫైల్స్‌లో ఎక్కడో స్టోర్ చేసుకుంటుంది. వి డోంట్ నో. బట్ వి కెన్ క్లియర్ అన్నమాట అది. ఇక్కడెక్కడో ఉంది. ఈ కమాండ్ యూజ్ చేస్తే యాక్చువల్లీ ఫ్లష్ అయిపోతది DNS. ఐ మీన్ దానిలోంచి బయటకొచ్చేస్తది. సో, విండోస్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అనేది మనకు అనవసరం. ఓకే. ఓకే. ఇంకోటొచ్చేసి మనం ఏ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం కదండీ! అక్కడ నేమ్ సర్వర్‌లోనే క్రియేట్ చేస్తున్నామండి అది? దిస్ ఈస్ హోస్టెడ్ జోన్, నాట్ నేమ్ సర్వర్స్. ఓకే. హోస్టెడ్ జోన్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాము. యాహ్! ఓకే. సో, నేమ్ సర్వర్స్‌ని అక్కడ అప్డేట్ చేస్తాం. సో, ఇది నేమ్ సర్వర్స్‌కి తెలుసు. ఈ రికార్డ్స్‌ని ఎట్లా ఫెచ్ చేయాలని. ఇప్పుడు నేను catalog.joindevops.online అన్నప్పుడు ఆ! సో, ఇట్ విల్ బి ఫెచ్డ్ బై నేమ్ సర్వర్స్ అన్నమాట అల్టిమేట్‌గా. అవును. ns ఓకే. lookup అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఆ! మనకి క్లారిటీ వస్తది. అప్డేట్ అయిందా లేదా అనేది. ఓకే. ఫస్ట్ మనం డొమైన్ కొన్న తర్వాత హోస్టెడ్ జోన్‌లో క్రియేట్ చేసుకుంటాము. హోస్టెడ్ జోన్‌లో ఎంట్రీ ఇస్తాము. ఆ హోస్టెడ్ జోన్‌లో మనం రికార్డ్ క్రియేట్ చేసుకుంటాం. అంతే కదండీ! యెస్, వి విల్ యూజ్ హోస్టెడ్ జోన్ ఫర్ రికార్డ్స్ క్రియేషన్. సో, సేమ్ నేమ్ ఇవ్వాలి మీరు. ఓకే. అవునండి. ఏదైతే ఆ! చేశారో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఆబ్వియస్లీ అగైన్ విల్ గెట్ ప్రాబ్లమ్. ఓకే. ఆ! ఓకే అండి. ఇంకోటొచ్చేసేసి ఇప్పుడు మాంగో రెపోని మనం రెపోస్‌లో కాన్ఫిగర్ చేస్తున్నాం కదండీ! అంటే రెపోస్‌కి మాంగో రెపో అవైలబిలిటీ ఉంటదండి? వన్ సెకండ్. యాహ్! సారీ. మాంగో రెపోని రెపోస్‌లో యాహ్! మనం mRepos యూజ్ చేసి కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. అట్ట కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటొచ్చేసి మనం నోడ్ జేఎస్‌ని డిజేబుల్ చేసి తర్వాత నోడ్ జేఎస్ 18ని ఎనేబుల్ చేస్తున్నాం కదండీ! ఆ ఇన్ఫర్మేషన్ డెవలపరే ఇస్తాడు కదండీ! లేకపోతే మనం తెలుసుకోవాలా? The developer is telling you I need 18. సో, ఇఫ్ యూ డైరెక్ట్‌లీ ఇన్‌స్టాల్ యూ విల్ గెట్ 10 వెర్షన్ అన్నమాట. అందుకని డిఫాల్ట్ వెర్షన్‌ని డిసేబుల్ చేసి వి ఆర్ ఎనేబులింగ్ 18థ్ వెర్షన్. ఓకే. ఇంకోటి లాస్ట్‌ది నా దాంట్లో ఎందుకు ఎన్ఎస్ లుకప్ వర్క్ అవ్వడం లేదు సార్. సాయంత్రం ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూస్తారండి ఒక్కసారి దేంట్లో స్క్రీన్ వర్క్ అవ్వట్లేదు? మీ గిట్ బ్యాష్‌లోనా? గిట్ బాష్‌లో గాని, కమాండ్ ప్రాంప్ట్ గాని, విండోస్ టెర్మినల్ అన్నిట్లోను. విండోస్‌లో వర్క్ అవుతదో లేదో చెప్పలేం. బట్ గిట్ బ్యాష్‌లో వర్క్ మేబీ విండోస్ కమాండ్ ప్రాంప్ట్‌లో వర్క్ అవ్వచ్చు. జస్ట్ సెర్చ్ చేయండి. నాకు కూడా తెలీదు విండోస్ గురించి. ఆహాహా! అంటే మీకు వర్క్ అయింది కదండీ! ఎన్ఎస్ లుకప్ ఇందాక నాకు చేసి. వర్క్ అయింది. ఆ! ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఆ! బట్ మీ విండోస్ దిస్ ఇస్ విండోస్ ప్రాబ్లమ్. ఐ డోంట్ నో విండోస్ హౌ ఇట్ వర్క్స్, హౌ టు ఇన్‌స్టాల్. ఆహాహా! నాకు వర్క్ అయింది అంటే నేను విండోస్‌లో వచ్చి నేను రిజాల్వ్ చేయలేను. ఇఫ్ యూ హావ్ సంథింగ్ ప్రాబ్లమ్ యాహ్! వర్క్ అవుతుంది విండోస్. బై డిఫాల్ట్ వర్క్ అవుతుంది. నేనేం ఇన్‌స్టాలేషన్స్ ఏం చేయలేదు. ఓకే. ఓకే. ఒకసారి అది నేను చూస్తానులెండి ఒకసారి. యాహ్! ఓకే. థాంక్స్ అండి అంతేనండి. మోస్ట్ వెల్కమ్. బెనర్జీ మానేపల్లి. హాయ్ శివ. యాహ్! హాయ్. ఇప్పుడు మనము DAWS 76s డాట్ ఆన్లైన్ అని పెట్టి మనం హోస్టింగ్‌లో రిజిస్టర్ అయ్యాం మనం. యాహ్! తర్వాత మనం AWSలోకి వెళ్ళి హోస్ట్ రికార్డ్స్‌ని జనరేట్ చేసి హోస్ట్ రికార్డ్స్‌ని మనం ఎంటర్ చేసాం. యెస్. అప్పుడు మీరు జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ పేరు ఎలా మారింది అది మనం అది రికార్డ్ మారలేదు బ్రో. నేను చెప్పాను ఏంటంటే ఈ నేమ్ సర్వర్స్ అప్డేట్ అవ్వడానికి టైం పడతది. అందుకని నేను అప్పుడు ఉన్న ప్రీవియస్ డొమైన్ యూజ్ చేశాను నేను. ప్రీవియస్ డొమైన్ యూజ్ చేసి మనం వెబ్ సర్వర్ ఐపీ ఏదైతే ఉందో వెబ్ సర్వర్ ఐపీ మాంగోడిబి ఐపీ అయితే మాంగోడిబి ఐపీ తోటి మనము లింకప్ చేసామా? యాహ్! సో, మీరు ఒక డొమైన్ రిజిస్టర్ చేస్తారు కదా! అదొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు ఆర్ 1 అవర్ పట్టొచ్చు. సో, అప్పటి వరకు మనం క్లాస్ వెయిట్ చేయలేం కదా! అందుకని ఐ యూజ్ ప్రీవియస్ డొమైన్ అన్నమాట. ఓకే. సో, రేపు నేను ఇదే యూజ్ చేస్తాను. DAWS 76s డాట్ ఆన్లైన్. ఓకే. ఓకే. అంటే ఎవరికాళ్ళు మనము ఇదే సేమ్ నేమ్ తో మేము కూడా కన్ఫిగర్ చేసుకోవచ్చా? లేదా ఎవరికాళ్ళు ఓన్ గా రిజిస్టర్ చేయాలా అదేలా మనం? ఇప్పుడు మీరు facebook.com మళ్ళీ కొనగలరా? ఓకే. లేదు కదా! సో, వన్స్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇట్స్ డన్. ఓకే. అదే డొమైన్ ఇంకొకరు కొనలేరు. మీరు మీ డొమైన్ కొనుక్కోండి. మీ పేరు మీద కొనుక్కోండి ఆర్ ఏదైనా మీ ఇష్టం అది. ఓకే. 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 థ్యాంక్ యూ బ్రో. ఓకే. యాహ్! గాట్ ఇట్. సంధ్య.
హాయ్ శివ. హలో. హలో. ఎస్ చెప్పండి. యా. మనం జనరల్‌గా 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు వెబ్ సర్వర్ అంటే లోడ్ బ్యాలెన్సర్, యాప్ సర్వర్ అంటే కోడ్ ఉంటుంది, అండ్ డేటాబేస్ అంటే డేటా ఉంటుంది. సో, మనం డేటాని అప్లికేషన్ సర్వర్ నుంచి ఫెచ్ చేస్తాం కదా! బట్ మీరు క్యాటలాగ్ సర్వర్‌లో డేటాని పెట్టారేంటి? అంటే నేను కేటలాగ్ సర్వర్‌లో డేటాను పెట్టలేదు. జస్ట్ లోడ్ చేశా అంతే. అదే లోడ్ చేశారు. అంటే యాక్చువల్‌గా డేటాబేస్ సర్వర్‌లో ఉంచాలి కదా! See, నేను ఇక్కడ దేనికి కనెక్ట్ అవుతున్నాను చూసారా మీరు? యాహ్! సో ఇక్కడ మాంగో ఇస్తున్నాను అండ్ మాంగో DB ఐపీ అడ్రస్ ఇస్తున్నాను అంటే ఈ కేటలాగ్ ఉండే డిఫాల్ట్ డేటాని నేను మాంగో DBలోకి లోడ్ చేస్తున్నాను అంతే. దిస్ ఇస్ లోడింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మీరు ఒక సిస్టమ్‌ని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక డిఫాల్ట్ డేటా అనేది ఉండాలి కదా! సో ఇది డిఫాల్ట్ డేటా అన్నమాట ఇది. If you see, I am connecting to MongoDB. I am storing some default data. Categories ఉండాలి కదా సిస్టంలో, దానంతట అది రాదు కాబట్టి డేటా వీఆర్ లోడింగ్ సంథింగ్. ఓకే. 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 షూర్. దాసరి గాయత్రి. శ్రీవల్లి. శ్రీవల్లి, యూ కెన్ అన్మ్యూట్. హలో. ఎస్. ఇప్పుడు మన ఇది రోబోషాప్ డాక్యుమెంటేషన్ అనేది ఎలా యాక్సెస్ చేయడం అది? అంటే మాకు మేము ప్రాక్టీస్ చేయాలి కదా. It's available in our GitHub. It's available in ఓకే. website ఓకే. also. ఓకే. వన్ మోర్ డౌట్. Yeah, ఆల్రెడీ చెప్పండి. నేను ఒకసారి మెసేజ్ చేస్తున్నా వాట్సాప్లో, మేబీ మీరు యాక్సెస్ చేశారో లేదో దాన్ని. ఇప్పుడు అంటే చేయండి అది ఒకసారి. ప్రీవియస్ హలో అంటే ప్రీవియస్ క్లాసెస్ గురించి లేండి, అది నేను ఈవినింగ్ క్వశ్చన్స్ క్యూఏ సెషన్లో అడుగుతాను. ఓకే. Yeah, ఓకే. థ్యాంక్ యూ. most welcome. గంగాధర్. Gangadhar, you can unmute and ask. Madhusudan. అన్నా హాయ్ అన్న, నేను గంగాధర్. Yes, Gangadhar, చెప్పండి. కొంచెం కామెంట్స్ అయ్యి ఎంటర్ చేసేటప్పుడు కొంచెం స్లో చెప్పానా? కామెంట్స్ ఏం కామెంట్స్? కమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చెప్పేసి అంటున్నా. Those comments we already learned last week. We are already using it on daily basis. నేను మళ్ళీ కమాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, కొంచెం మీరు ఫాస్ట్ గా చెప్తుంటే. See, this is the second time we are doing it already. Yesterday ఏం చేసామో ఈరోజు అదే చేసాం. ఈరోజు నేను కొత్తగా ఏదైనా చెప్పాను అంటే that is only about TNS. సెకండ్ టైం థర్డ్ టైం అనుకున్నా. సెకండ్ టైం థర్డ్ టైం చెప్పేటప్పుడు కూడా ఇంకా మీరు స్లోగానే చెప్పండి అంటే దట్స్ నాట్ గుడ్ బ్రో. అప్పుడు మన మైండ్స్ మొద్దుబారిపోతాయి. కొంచెం స్పీడ్ అనేది అలవాటు పడాలి ఆబ్వియస్లీ. అది మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాలి. మీరు చేయకుండా జస్ట్ చూస్తూ ఉంటే ఏం రాదు. ఆఫ్టర్ 10 సెషన్స్ తర్వాత కూడా మీరు ఇంకొంచెం స్లోగా చెప్పండి అని అంటారు. ప్రాక్టీస్ చేయండి. మధుసూదన్. హాయ్ శివ, అది నేను నైట్ చేశాను. అది ఇప్పుడు ఫీచర్స్ కనిపిస్తాయి కదా, రోబోట్స్, స్టాండ్స్ అని, రాబీ అని అట్లా. అవి కనిపించలేదు. ఇంటర్ఫేస్ అయితే మామూలుగా మీరు చేసినట్టు ఇది ఇలా కనిపించింది, స్టాండ్స్ రోబోట్ అని కనిపించింది. కానీ కేటగిరీస్ లో ఇవి ఆర్టిఫిషియల్ అని ఉంది కదా, ఈ HAL, పాస్ట్రోనిక్స్, ఇవి కనిపించలేదు. బ్రెయిన్ స్టాండ్ అని. మరి ఇంకేం కనిపించాయి? ఓన్లీ ఈ ఇంటర్ఫేస్ ఒక్కటే కనిపించింది. లాగిన్ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అవన్నీ వచ్చింది, లాగిన్ పాస్వర్డ్ వచ్చింది. అప్పుడు యూ హ్యావ్ సమ్ ఎర్రర్స్ అన్నమాట. దాన్ని మీరు ఫస్ట్ లాక్స్ చేయాలి, లాక్స్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి అనేది వి విల్ సీ టుమారో. ఫస్ట్ మనం ఇక్కడ చూడాలి లాగ్స్, var log, access log, nginx, access log or error log. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయి. సో
ఏపీఐ కేటలాగ్ ప్రోడక్ట్ స్టాన్ 1 ఇక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ వచ్చింది, అంటే బ్రౌజర్ నుంచి మనకు రిక్వెస్ట్ వచ్చింది. సో దీని తర్వాత రిక్వెస్ట్ ఎక్కడికి పోతుంది, కేటలాగ్ పోతుంది. సో ఇక్కడ కూడా మీరు లెస్ వార్ లాగ్ మెసేజెస్ అని చూస్తే ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రిక్వెస్ట్ లాగ్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ లాగ్ అవుతుంది. యూ కెన్ సీ దిస్. అండ్ దెన్ అక్కడ కూడా లేదు అంటే దెన్ యూ విల్ గెట్ ద లాగ్స్ ఇన్ టు MongoDB. లాగ్ MongoDBలో మనకేంటో లాగ్స్ ఏం పెద్దగా ఏముండవు ఇక్కడ. సో let us see MongoDB. సారీ, ఇట్లా మీరు ప్రతి స్టేజ్ లో మనం లాగ్స్ అనేవి చెక్ చేయాలి. లెట్స్ MongoDB.log. ఇక్కడ MongoDBలో అంత ఎర్రర్స్ అంటూ ఏమి ఉండవు, బికాస్ ఓన్లీ వన్ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్ గివింగ్ ద రిమోట్ యాక్సెస్ అనమాట. 127 అది ఉంది కదా, దాన్ని చేంజ్ చేసి ఇవ్వడం. సో మనం ఇక్కడ ప్రతి లెవెల్లో చెక్ చేయాలి. అది 127 కూడా అది ఆల్ ట్రాఫిక్ లాగా మామూలుగా 00 అని చేసేది. యా, అది చేయాలి. అది చేశాక కూడా ఇట్లా వచ్చింది. Then we need to troubleshoot properly. Maybe today QA session. You guys Okay. are practicing, right? So once again మీరు ఏంటంటే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయండి. ఓకే, టర్మినేట్ చేసేసాను నైట్. యా, మొత్తం టర్మినేట్ చేసి మళ్ళీ చేయండి. అండ్ టుడే మీరందరూ QA లో జాయిన్ అవుతారు కదా, డెఫినెట్లీ యూ గైస్ విల్ హ్యావ్ సమ్ ఎర్రర్స్. ఏదో ఒకటి Okay. మర్చిపోయింటారు, అప్పుడు ఆ ట్రబుల్ షూటింగ్ లో వస్తుంది. ఓకే, డిఎన్ఎస్ లో హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు మామూలుగా అది మనం డొమైన్ నేమ్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా రికార్డ్స్ అవి ఆటోమేటిక్ గా క్రియేట్ ఆటోమేటిక్ గా వచ్చేసాయా? యా, నేమ్ సర్వర్స్ అట్- అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఈ డిఫాల్ట్ గా వచ్చిన నేమ్స్ ని అక్కడ డొమైన్ లాగిన్ దాంట్లో హోస్టెడ్ జోన్ లో ఇవ్వాలి. ఇవ్వాలి. ఎస్, డాట్ ఇవ్వద్దు, ఓన్లీ ఇది మాత్రమే ఇవ్వండి. ఓకే, ఓకే ఓకే. అక్కడ వచ్చిన ఇవి తీసేసి ఈ నేమ్స్ AWS లో నేమ్స్ ఇక్కడ చేంజ్ చేయాలి కదా? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. లింగారెడ్డి. అన్న, ఇది మనం డేటాబేస్ సర్వర్ కి 127 అంటే 00 ఇచ్చాం కదా, ఎస్, అది అంటే మొత్తం అంటే ఫ్రీ యాక్సెస్ ఇచ్చినట్టే కదా, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ముందు రియల్ టైమ్ లో ఏంటంటే పర్టికులర్ సర్వర్ ఇస్తాం. ఇక్కడ ఓన్లీ కేటలాగ్ IP అడ్రస్ ఇస్తే అప్పుడు ఓన్లీ కేటలాగ్ మాత్రమే కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక సబ్నెట్ లాగా ఇస్తాం. సబ్నెట్ ఇచ్చినప్పుడు ఆ సబ్నెట్ మాత్రమే కనెక్ట్ అవుతుంది అన్నట్లు. ఓకే. బట్ వి విల్ రెస్ట్రిక్ట్ ఎవ్రీవేర్, సెక్యూరిటీ గ్రూప్స్ లో అన్ని చోట్ల రెస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే. కేటలాగ్ IP ఇస్తే ఓకే. రైట్ అన్న, థ్యాంక్స్ అన్న. మోస్ట్ వెల్కమ్. కొర్లగంటి సౌమ్య. కొర్లగంటి సౌమ్య. విఘ్నేష్ కట్టమూడి. హాయ్ శివ గారు. యా, హాయ్. క్యూఏ సెషన్స్ కూడా రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది. నిన్న నుంచి స్టార్ట్ చేశారు కదా యాక్చువల్ ప్రాజెక్ట్. సో క్యూఏ సెషన్స్ అటెండ్ కాలేని వాళ్ళు కూడా క్యూఏ సెషన్స్ చూస్తే మేబీ కొంచెం డౌట్స్ క్లారిఫై అవ్వచ్చు. ఐ మీన్ డిఫరెంట్ టైం జోన్స్ లో ఉండేవాళ్ళము. యా, ఈ రోజు నుంచి చేస్తాం. నిన్న ఓకే ఓకే ఫైన్. నిన్నది కూడా ఉంది, ఇది చేస్తాం. నిన్న ఈ రోజు కలిపి చేసేస్తాం. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ దెన్ అమూల్య. కుమ్మడి విజే రాకేష్ కుమార్. Yeah, hi. ఎర్లీగా అప్రోచ్ కదండి, అంటే Yeah, కొంచెం ఈరోజు మార్నింగ్ చేస్తాం. షిఫ్ట్ వల్ల ఇది వెళ్ళలేకపోతున్నాం, కాలేకపోతుంటాయి. డెఫినెట్లీ యాక్చువల్లీ విత్ ఇన్ 2 hours చేస్తాము, బట్ కొంచెం పబ్లిక్ సెషన్స్ జరుగుతుండడం వల్ల
లాస్ట్ లో కొన్ని ఎక్కువ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కువ టైము. సో అవునవును. లాస్ట్ లో కొంచెం కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసే దాంట్లో ఓకే. కొంచెం టైం పడుతుంది. ఓకే. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. క్రిష్, క్రిష్ మనోజ్ కుమార్ మేడిపోయినా. మార్నింగ్ షో గారు. మార్నింగ్ బ్రో. యా మనకి రౌట్ 53లో హోస్టెడ్ జోన్ దగ్గర టైప్ ఏ అని స్పెసిఫై చేశాం కదా మనం. సో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బట్ ఎస్, సో టైప్ ఏకి ఎస్పెషల్లీ వాట్ ప్రోటోకాల్ లైక్ మెయిన్ యూస్? ప్రోటోకాల్ అంటే ఏం లేదు, అది ఐపీ అడ్రస్ ని మ్యాచ్ చేయడానికి మనం టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఐపీ అడ్రస్ కోసం యూస్ చేస్తాము. అండ్ సీనేమ్ అని ఉంటుంది. సీనేమ్ అనేది ఏంటంటే మీరు అక్కడ ఐపీ అడ్రస్ బదులు వేరే వెబ్సైట్ ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను TWS60 లైన్లోకి వెళ్ళి ఐ కెన్ క్రియేట్ google.dws76s.online. ఇక్కడ నేను సీనేమ్ ఇచ్చుకుంటే www.google.com కి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే సీనేమ్ టైప్ ఆఫ్ రికార్డ్ వచ్చేసి వేరే డొమైన్ ని పాయింట్ చేస్తుంది అనమాట. శివ, అది సీనియం అంటే సర్టిఫికేట్ నేమ్ అది? సీనేమ్ అంటే పాయింటింగ్ టు అనదర్ రికార్డ్ బ్రో, అంతే. సర్టిఫికేట్ అంటే ఐ డోంట్ నో. అంటే AWS సర్టిఫికేట్ అది ఉంటది కదా, అదేమో. No, not that certificate. Okay, that is different. జస్ట్ అనదర్ డొమైన్ కి పాయింట్ అవుట్ చేస్తుంది అంతే. ఓకే, ఓకే. సో ద నెక్స్ట్ థింగ్, మనకి బేసిక్గా ఏ సర్వీస్ చెప్పండి. మనకి బేసిక్గా ఏ సర్వీస్ అనేది మనం స్టార్ట్ చేసిన సిస్టమ్ CTL అనేది మనం జనరల్గా యూజ్ చేస్తాం లైక్ రీలోడ్ పర్పస్. యా, సో మనకి డైమండ్ రీలోడ్ కూడా ఒకటి ఉంది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ బోత్ మనకి ఏంటి రియల్ టైమ్? సిస్టమ్ సిటిఎల్ వి ఆర్ డూయింగ్ డీమన్ రీలోడ్. ఎస్, అంటే లైక్ సర్వీస్ అనేది జనరల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సిస్టమ్ రీలోడ్ అనేది చేస్తాం. బట్ డైమండ్ రీలోడ్ అనేది సిస్టమ్ స్పెసిఫిక్గా రీలోడ్ దేనికోసం ఏంటి? వాడతాం? సిస్టమ్ సిటిఎల్ డీమన్ రీలోడ్ అంటే, సో అక్కడ మనం ఈ డైరెక్టరీలో మీరు ఏమైనా చేంజెస్ చేసినప్పుడు వాటిని మీరు రీలోడ్ చేయాలి. అంటే సిస్టమ్ డి అనే ప్రాసెస్ ని మీరు రీలోడ్ చేయాలి. ఓకే, సిస్టమ్ సిటిఎల్ అనే ప్రాసెస్ ని రీలోడ్ చేస్తే అప్పుడు ఇది పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవ్వదు. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఏదైనా ఫైల్లో చేంజెస్ చేస్తే మాత్రమే డైమండ్ రీలోడ్ అనేది యూజ్ చేయాలి. యా, ఈ డైరెక్టరీలో. ఓకే, ఓకే, ఓకే. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ఏమైనా ఇష్యూస్ వస్తే ఫస్ట్ లాగ్స్ ని చెక్ చేసుకుంటూ మనం ట్రబుల్ షూట్ చేసుకొని రావాల్సి ఉంటుంది కదా శివ్ గారు. ఎస్, సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో కూడా లాగ్ పాత్ అనేది సేమ్ గా ఉంటుందా, లైక్ వేర్ లాగ్ మెసేజెస్? అది బై డిఫాల్ట్ అక్కడికి వెళ్తుంది. ఓకే, మనం కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. సో వి విల్ డూ దట్ టుమారో. లైక్ డిఫాల్ట్ పాత్ అనేది ఎవ్రీ సర్వర్ కి సేమ్ గానే ఉంటుందా? యా, వేర్ లాగ్ మెసేజెస్ అనేది అన్ని లాగ్స్ బై డిఫాల్ట్ అక్కడికి వెళ్తుంటాయి. మనం లైనక్స్ సర్వర్ ని యూజ్ చేసినప్పుడు లైనక్స్ సర్వర్ కి సంబంధించిన ప్రతి లాగ్ అనేది వేర్ లాగ్ మెసేజెస్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఓకే, ఎలానే మనకి కేటలాగ్ యూజ్ చేసినా కూడా లాగ్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటుంది అక్కడికి. అలా వెళ్ళకుండా వి విల్ యూస్ డిఫరెంట్ పాత్. సో అది మనం చూద్దాం. దెన్ ద లాస్ట్ డౌట్ ఈస్, మనం ఏదైనా ఫైల్ ని సర్వీస్ ని డౌన్లోడ్ చేస్తున్నాం బై యూజింగ్ curl-o. అయిందా? సో లాస్ట్ టైం చేసేటప్పుడు TMP లైక్ టెంపరీ ఫోల్డర్ లో ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత అన్జిప్పింగ్ మాత్రం వేరే ఫోల్డర్ లో చేశారు, లైక్ నేను engineer 6 HTML or వచ్చేస్తున్నానండి. something. ఎస్, 6 సో 6 కల్లా వస్తున్నాను. మనకి రీసెంట్ గా ఈ రోజు చేసేటప్పుడు మాత్రం మనం డౌన్లోడ్ చేసింది యాప్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసాం. సో డౌన్లోడెడ్ ఫోల్డర్ షుడ్ బి ఎనీథింగ్ రైట్, పర్టికులర్ డౌన్లోడెడ్ టెంప్ ఫోల్డర్ షుడ్ బి ఎనీథింగ్. టెంప్ అనేది ఏంటంటే అది టెంపరీ పర్పస్. జిప్ ఫైల్స్ వన్స్ మనం అన్జిప్ చేసిన తర్వాత జిప్ ఫైల్స్ అనేది అవసరం లేదు మనకి. ఓకే. సో వీ కెన్ డిలీట్ ద జిప్ ఫైల్ ఆల్సో రైట్ ఆఫ్టర్ అన్జిప్? ఎస్, టెంప్ ఫైల్ లో ఉంది అంటే అది ఎవరైనా డిలీట్ చేసేయచ్చు మీనింగ్ అని. వన్స్ అన్జిప్ చేసిన తర్వాత యూ కెన్ డూ దట్. ఓకే, 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 ఓకే శివ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. మోస్ట్ వెల్కమ్. క్రిష్. శివ, హాయ్ శివ. Yeah, hi. సో నా క్వైరీ వచ్చేసరికి యాక్చువల్గా మనం హోస్టింగర్ నుంచి DNS తీసుకున్నాం కదా.
సో ఇప్పుడు అంటే పర్టికులర్ నేమ్ కాకపోతే మన AWS లో కూడా DNS తీసుకుంటే మనకి డైరెక్ట్ గా యాక్సెస్ అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు వస్తుంది కదా నేమ్ సర్వర్స్ తో మనం చేసేసుకోవచ్చు కదా, అంటే విత్ లెస్ కాస్ట్. ఇప్పుడు 122 రూపీస్ సమ్ ఛార్జ్ అయింది కదా మనకి బట్ $3. AWS లో అయితే కాస్ట్ పడుతుంది, మినిమం $11 ఉంటుంది. అంటే ప్రీవియస్ గా నేను ఒక DNS తీసుకున్నాను శివ ఆల్రెడీ. దెన్ యూ యూస్ దట్. అంటే యాక్చువల్గా అది లాంగ్ బ్యాక్, నేను అది రిమూవ్ చేయటం కంప్లీట్ కూడా అయిపోయింది అది. సో అది అనదర్ AWS అకౌంట్లో ఉంది, అది రిమూవ్ చేసేసాను. అది చార్జబుల్ కదా శివ, ఎవ్రీ మంత్ అది ఛార్జ్ అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాది మెయిన్, ఇప్పుడు హోస్టింగర్ నుంచి ఇక్కడ DNSలో మనం హోస్ట్ జోన్లో మనం బైండ్ చేసాం కదా ఏదైతే రికార్డ్స్ ఉన్నాయి, ఇది ఎవ్రీ మంత్ ఛార్జ్ అవుతుంది కదా. రికార్డ్స్ కి ఛార్జ్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది చాలా కదా. తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రీ ట్రయల్ లో ఉన్నాం, అవును సో అవును శివ. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. నో వరీస్. మనం ఒక వెబ్సైట్ ని రిజిస్టర్ చేస్తున్నాము అంటే ఛార్జ్ పడకుండా రిజిస్టర్ చేసే ఛాన్స్ లేదు, ఛార్జెస్ అనేవి పడతాయి. ఓకే. యాక్చువల్గా నాకు ప్రీవియస్గా నేను యూస్ చేశాను శివ. సో అప్పుడు నాకు ఎవ్రీ మంత్ 200 రూపీస్ ఓన్లీ ఫర్ స్టాండ్ బై మోడ్కి 200 రూపీస్ వరకు ఛార్జ్ అయింది శివ. అంత త్రూ పడదు ఇక్కడ అంత పడదు. ఫ్రీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 30 రికార్డ్స్ ఫ్రీ ఉంటాయి. నో వరీస్. ఓకే 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 శివ, దట్స్ మై క్వైరీ ఫ్రమ్. ఓకే, థ్యాంక్ మోస్ట్ వెల్కమ్. And then Josna. Josna. హలో. Yes. హలో శివ గారు. ఒక జస్ట్ నార్మల్ జనరల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇన్స్టెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాము, మళ్ళీ టర్మినేట్ చేస్తున్నాము మనం ప్రాక్టీస్ చేయనప్పుడు. సో జనరల్ గా కంపెనీస్ లో మనము ఇలా చేసినప్పుడు వాళ్ళు ఇన్స్టెన్సెస్ కంటిన్యూస్ గా అండి, దే విల్ కీప్ ఆన్ రన్నింగ్, అంటే ఎవ్రీ టైం వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు. ఇన్స్టెన్సెస్ రన్నింగ్ అయితేనే మనకి రెస్పాన్స్ అనేవి వస్తాయి. ఎస్. సో జనరల్ గా వర్క్ చేసినప్పుడు ఇన్స్టెన్సెస్ అలా ఉంచుతారా? అంటే ఎవ్రీడే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే టర్మినేట్ చేయరు కదా. దట్ ఈస్ మై చెయ్యరండి, క్వశ్చన్. మీరు కావాలంటే మీరు కూడా చేయొద్దు, బట్ మనీ కట్టండి. అదే ఇప్పుడు కంపెనీలో అయితే వాళ్ళు కంపెనీ పే చేస్తుంది కాబట్టి వాళ్ళు జనరల్ గా రన్నింగ్ మోడ్ లోనే ఉంటాయా అని అడుగుతున్నాను. ఎస్ రన్నింగ్ మోడ్ లోనే ఉంటాయి. అప్లికేషన్స్ రావాలి అంటే రన్నింగ్ మోడ్ లోనే ఉండాలి. దిస్ ఇస్ ఫర్ అవర్ ప్రాక్టీస్, సో వీఆర్ డిలీటింగ్. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ అండి. నేను మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వెబ్ క్రియేట్ చేసినప్పుడు వెబ్ ఇన్స్టెన్స్ అందులోని పాస్వర్డ్ ఇచ్చినప్పుడు సూపర్ పుటిలో డివాప్స్ 321 అన్నారు పాస్వర్డ్. సో అది అప్పర్ కేస్ ఇవ్వలేదు అనుకుంటాను, మేబీ అది జస్ట్ రియలైజ్ అయ్యాను నేను, నాకు యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ అండి. అంతే కదండి, పాస్వర్డ్ రాంగ్ ఇస్తే ఆబ్వియస్లీ అదే కదా రీజన్. అదే నేను డెవాప్స్ 321 అని ఇస్తున్నాను. జస్ట్ నౌ ఐ సా లైక్ మీరు అప్పర్ కేస్ లో ఉంది అని ఐ వాజ్ రియలైజింగ్. సో క్లియర్ గా జస్ట్ వాంటెడ్ క్లాస్ టు లో మెన్షన్ చేశాను. సో డి క్యాప్స్ ఓ క్యాప్స్ అని. మీరు క్లాస్ మళ్ళీ చూస్తున్నారో లేదో నాకు తెలియదు. చాలా మంది ఎందుకంటే సి క్యాప్స్ ఇవ్వడము, సెంటోస్ లో ఓ క్యాప్స్ ఇవ్వడము. సో నేను క్లియర్ గా రాస్తున్నాను, చెప్తున్నాను. మీరందరూ మళ్ళీ చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. సో ఆర్ యు వాచింగ్ అగైన్ ద సెషన్? యా వాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఐ డోంట్ నో, మేబీ somehow I missed it. Yeah. Okay. Okay, thank you. Yeah, most welcome. Raja Konatala. Sure. Yeah, చెప్పండి. వెబ్ దీంట్లోనే ప్రాక్సీ, ఇది రివర్స్ ప్రాక్సీ మనం ఇచ్చేస్తాం కదా సార్ యా మీల్స్ లోనే. చేసిన తర్వాత నాకు సర్వర్ ప్రాబ్లం వచ్చింది, అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చిందన్న మా ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల. మళ్ళీ తర్వాత నేను లాగిన్ అయి చేసినప్పుడు అక్కడ ఏమని చూపించిందంటే ఎర్రర్ అథెంటికేషన్ ఫర్ org.free-desktop.system D1 manage units అని చెప్పి వచ్చి ఫెయిల్ టు రీస్టార్ట్ ఎంజినిక్స్ సర్వీస్ అని వచ్చింది. మళ్ళీ చూడండి, అది క్లియర్ గా చూడాలి మన లాగ్స్ లో ఏంటి ఎర్రర్ అనేది. సో వీ కెనాట్ డిసైడ్ ఇన్ ద కాల్. సి సిస్టమ్ లాగ్స్ అండ్ సిస్టమ్ సిటిఎల్ స్టాటస్ ఎంజినిక్స్ అని అన్నది శివ గారు. స్టాటస్ చెక్ చేస్తే యాక్టివ్ లో ఉన్నది. మళ్ళీ చెక్ యాక్సెస్ లాగ్ ఆర్ సంథింగ్. రీడ్ ద డిస్క్రిప్షన్ బ్రో, పోస్ట్ ఇట్ ఇన్ Slack.
ఓకే. థ్యాంక్ యూ చిరు. Okay. Yeah. Manoj Kurishetty. హాయ్ బ్రో. Hello. యా లైక్ మనం కమెంట్స్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం కదా డాక్యుమెంటేషన్ లో ఉన్న కమెంట్స్ ని. అవి పేస్ట్ చేయకుండా లైక్ మనం తర్వాత గుర్తుంచుకోవాలంటే మాన్యువల్ గా రన్ చేయాలా? అంటే పేస్ట్ చేయకుండా లైక్ టైప్ చేసి. అంతే కదా. మీరే అది క్వశ్చన్ మనం మీరే షెల్ ఆన్సర్. స్క్రిప్ట్ లేదు, మనం షెల్ స్క్రిప్టింగ్ లో యూజ్ చేస్తాం ఆ కమాండ్స్ అని ఆటోమేట్ Yeah, obviously చేసేటప్పుడు. we will use them. Yes. అవి ఆ కమాండ్స్ షెల్ స్క్రిప్టింగ్ లో పెట్టి ఆటోమేట్ చేస్తామా? ఓన్లీ సేమ్ Yes. కమాండ్స్. Yes, correct. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం డిఎన్ఎస్ తీసుకున్నాం కదా డొమైన్, Hmm. అది ఎవ్రీ ఇయర్ చార్జెస్ పడతాయి కదా, తర్వాత టర్మినేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? Year కి ఎంత ఇక్కడ 100 రూపీస్ పడిందండి. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రాక్టీస్. టర్మినేట్ చేయాలి అంటే మీరు వెళ్ళి డైలీ డొమైన్ కొట్టొచ్చు. ఒకసారి లైక్ అంటే తర్వాత యూజ్ లేని సిచ్యువేషన్స్ లో టర్మినేట్ చేయాలనుకుంటాం కదా, ఆ సిచ్యువేషన్స్ లో టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేయడం ఎలా? దాంట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు వెబ్సైట్ లోకి వెళ్తే డిలీట్ అనే ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుంది. ఐ నో నీడ్ టు షో యూ అగైన్ హౌ టు డిలీట్ ద డొమైన్. జస్ట్ మీరు వెళ్ళి ఆ వెబ్సైట్ లో కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే. ఓకే. టర్మినేట్ చేయడం ఎలా అంటే జస్ట్ డిలీట్ చేయడమే. మనందరం ఫేస్బుక్ అంతా యూస్ చేస్తున్నాం కదా, ఇన్స్టాగ్రామ్. పోస్ట్ డిలీట్ చేయడం అంటే ఎలా? విల్ జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్, రైట్? హౌ టు డిలీట్, వాట్ ఆర్ ద ఆప్షన్స్. అలానే మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. డిలీట్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. ఓకే. యా ఇంకోటి వచ్చేసి బ్రో, మనం లైక్ ప్రతిసారి ఇన్స్టాల్ సమ్ అప్లికేషన్ చేస్తున్నాం కదా, అవి ప్రతిసారి లైక్ అంటే ప్రతిసారి రన్ చేసినప్పుడు ప్రతిసారి ఇన్స్టాల్ చేయాలా, లేకపోతే అవి ఉంటాయా లైక్ టెంపరీగా? ఎలా టెంపరీ ఉంటాయి ఉండవా? బ్రో? ప్రతిసారి ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలా? మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకుంటారు. కొత్త ల్యాప్టాప్ లో అంటే మళ్ళీ కొత్త సర్వర్ లేదు సార్, కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కాదు, కొత్త సర్వర్ కాకుండా పాత సర్వర్ లోనే మనం చేస్తున్నాం అనుకో. పాత సర్వర్ అయితే ఎందుకు ఇన్స్టాల్ చేయాలండి మళ్ళీ? ఇప్పుడు మీకు ల్యాప్టాప్ ఉంది, దాన్ని ఈ రోజు క్లోజ్ చేశారు, రేపు ఓపెన్ చేశారు, మళ్ళీ బ్రౌజర్ ఇన్స్టాల్ చేస్తారా? మళ్ళీ క్రోమ్ అవి? అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇన్స్టాల్ చేయాలంటారు. ఆబ్వియస్లీ ఎస్. యా ఓకే. యా ఓకే రాజేష్. క్లియర్. రాజేష్. ఎస్. సార్ ఇక్కడ మనం డొమైన్ నేమ్ ద్వారా లాగిన్ అవుతున్నాం కదండి వెబ్ బ్రౌజర్ ద్వారా. అలాగే మన నేమ్ స్పేస్లు ఇచ్చాం కదా, అట్ల ద్వారా కూడా అవ్వచ్చండి. నేమ్ స్పేస్ నో. వాట్ ఈస్ నేమ్ స్పేస్ లాగిన్? నేను ఎక్కడ లాగిన్ అవుతున్నాను? కాదండి, మనం బ్రౌజర్ లో హిట్ చేస్తున్నాం కదా వెబ్ పేజీ. ఓకే. అలాగే నేమ్ స్పేస్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు నేమ్ స్పేస్ -148 డాట్ ఇలాగా .com అని నో ఉంది నో కదా. నో నో. సో ఐ సెడ్ ఓన్లీ డొమైన్. వీటితో ఎందుకు లాగిన్ అవుతారండి మీరు? అంటే అక్కడ .com అని ఉంది కదండి, అది కూడా వాడొచ్చేమో. దట్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్. నో. ఓకేనండి. Okay. Yeah. Okay. Sorry, I cannot answer few other questions from you guys. So join QA session and then post in Slack also. Okay. Thank you so much. See you today evening. Bye bye.